ప్రదర్శన విషయానికి వచ్చేటప్పటికి అంటే పురుషులు స్త్రీ పాత్రలు వేసిన సమయానికి ఇప్పుడు స్త్రీలు స్త్రీ పాత్రలు ధరించి నర్తకీమణులుగా ఈ యొక్క పరిణామ క్రమంలో వచ్చిన దానికి స్త్రీలు చేస్తున్నటువంటి దాంట్లో ఆ సహజత్వం ఉందని చెప్తున్నాను. కాబట్టి వాళ్ళు చేస్తున్నప్పుడు ఫీలింగ్ అన్నది నేను స్త్రీని అనుకోవాల్సిన అవసరం లేదు. పురుషుడు మాత్రం నాకు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఐ థింక్ మీరు వినుంటారు ఆయన పేరు, అద్భుతమైన స్త్రీ పాత్రలు ధరించారు ఆయన. బందా కనకలింగేశ్వరరావు గారు, వీళ్ళు అద్భుతమైనటువంటి స్త్రీ పాత్రల్లో చంద్రమతి పాత్ర ఇవన్నీ చేశారు. వారిని నేను స్వయంగా నా థీసిస్ టైంలో ఫీమేల్ ఇంపర్సనేషన్స్ గురించి వాళ్ళని ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. అంటే మీరు ఏ టైం నుంచి మీరు ప్రదర్శన చేస్తున్నప్పుడు మీకు అట్లా ఒక ఒక ఏమంటారు ట్రాన్స్ఫర్మేషనే కాదు, పరకాయ ప్రవేశం లాంటిది. స్త్రీ అన్నటువంటి తొడుగులోకి మీరు ఎలా దూరతారు, కేవలం నేను స్త్రీ అనుకోవడానికి లేదు. అప్పుడు ఆయన కనుబొమ్మ దిద్దుతున్నప్పటి నుంచి, కనురెప్ప మీద కాటుకు దిద్దుతున్నప్పటి నుంచి, లిప్స్టిక్ వేసుకుంటున్నప్పటి నుంచి, జుట్టు పెట్టుకుని చెప్పి సత్యనారాయణ శర్మ గారు కూడా ఈ మాట చెప్పి, నేను సత్యభామని, నేను సత్యభామ, లేకపోతే నేను ఉషాని, నేను ఉషా, ఇదిగో ఉషా కదా, ఇది అనిరుద్ధుడు వస్తున్నాడు, ఉషా ఎలా చూస్తుంది అంటే అలాంటిది వాళ్ళు అక్కడి నుంచి ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తే అక్కడికి వేదిక మీదకి వచ్చేసరికి ఇంకా వారు సంపూర్ణంగా ఆ లక్షణాలని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. కాబట్టి ఆయనకి మైండ్లో సత్యనారాయణ శర్మ గారి ప్రదర్శనలు ఎంతమంది చూసారో తెలియదు, కానీ ఆయన దేవదేవి వేసిన, ఉష వేసిన, సత్యభామ వేసిన, వేదిక మీద అందరూ కూచిపూడి సంప్రదాయానికి చెందినటువంటి కళాకారులు కాబట్టి ఆడవేషం మగవేషం లాంటివి అందరూ మగవాళ్ళు వేసున్నా ఈయన మాత్రం అంత దూరం నిలబడేవారు. చాలా అంటే స్టేజ్ మీద కూడా వాళ్ళు సన్మానం చేసే వాళ్ళు కూడా అనుమానిస్తారు, మెళ్ళో దండ వేయాలా, శాల్వా కప్పచ్చా కప్పకూడదా, ఎందుకంటే ఈయన స్త్రీ అని. అంతటి ఒక ఇంపాక్ట్ అన్నమాట, ఒక ప్రభావం చెప్పడం ఆయన ప్రదర్శనల ద్వారా జరిగింది. ఆయన కూడా అన్నారు, అమ్మ మేము ఎంత చేసినా ఆడవాళ్ళుగా చేస్తే ఉండే అందం ఇంకా లేదమ్మా అన్నారు. కానీ అలా ఆడవాళ్ళుగా చేయడం మొదలుపెట్టి ఇప్పుడు ఆడవాళ్ళు మగ పాత్రలు వేసేదానికి కూడా వచ్చారు. ఇది కూడా చాలా కష్టం అండి. ఇప్పుడు మనం వాళ్ళని విమర్శించట్లేదు, వాళ్ళు చాలా కష్టపడతారు. కాకపోతే అడాప్ట్ చేసుకోవడంలో ఒక విరుపు కానివ్వండి, ఒక నడక కానివ్వండి, ఒక్క క్షణం పాటు మన శరీరాకృతి మర్చిపోయి వాళ్ళు అనుకున్నట్టే ఒక నేను బాణాసురుణ్ణి లేకపోతే రాజు వెడలి అన్నప్పుడు, లేకపోతే ఒక హిరణ్యకశిపుడు చేసినప్పుడు ఆ వైల్డ్ మూమెంట్స్ అండ్ ఆ విగరస్ మూమెంట్స్, ఆ వ్యాలర్ అది చేసినప్పుడు, వీరత్వాన్ని ప్రదర్శించేటప్పుడు కానీ అలా చేస్తున్నప్పుడు మర్చిపోవాలి. ఎందుకంటే ఆడదానికి ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఏమాత్రమైనా అటు ఇటు అయితే మన అందం ఎక్కడ చెదిరిపోతుందో, అందుకని గట్టిగా కూడా కొన్ని అంటే నేను అసందర్భం కాదు కానీ కొన్ని చోట్ల గట్టిగా ఏడవాలన్నా అక్కడ టీవీ కెమెరాస్ అవనంటే చాలా చాలా కంట్రోల్ చేసుకొని అందంగా ఏడవడానికి ప్రయత్నిస్తారు. ఏడిస్తే కూడా వాళ్ళు అందంగా ఉండాలన్న భావం ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాన్షియస్, వాళ్ళకి బ్యూటీ కాన్షియస్ ఎక్కువ. సౌందర్య పిపాసులు ఆడవాళ్ళు, సౌందర్య ఆరాధకులు మగవాళ్ళు. కాబట్టి వాళ్ళు మన అందంగా కనిపిద్దామని తయారవుతారు. కానీ స్త్రీలు ఏంటంటే సహజమైనటువంటి దాంట్లో ఇందాక చెప్పా కదా, మనకొక ఇంటికి గడప ఎలా ఉందో స్త్రీకి కూడా ఒక హద్దు ఉంది. ఎంత నర్తకి అయినా, ఎంత నువ్వు సామాన్య నాయక ప్రదర్శిస్తున్నా నీకు ఉంది. ఎందుకంటే దేవదేవి మీరు చూశారు, సత్యనారాయణ శర్మ గారి ప్రదర్శన ఎలా ఉండేది, అది మనం చేయలేం. అదే దేవదేవి శోభానాయుడు గారు చేసినప్పుడు షీ కెన్ ఓన్లీ టేక్ ది ఇన్స్పిరేషన్. అంటే కొన్ని లక్షణాలు, ఒకటి ఏంటంటే మన చూపుని ఆధారపడాలి, చూపు మీద. అంటే ఒకరు చేస్తున్నప్పుడు చూసి అది ఆకళింపు చేసుకొని దాన్ని పట్టి దాన్ని మన పద్ధతిలో మనం ఎలా చేయాలి అన్నది ఒక ఆలోచన. ఇంకోటి ఏంటంటే మన చెవు వినాలి విషయాలు. వినిన తర్వాత ఇది ఉంటుంది, అసలు మెయిన్గా ఉపయోగించాల్సింది బుర్ర. కాబట్టి మనం ఎంతవరకు చేయాలి, తర్వాత శాస్త్రం చదవాలి. శాస్త్రం చదివాక భరతముని కానీ ఎవరు కానీ భరతరస ప్రకరణంలో కానీ ఈ ముగ్గురు త్రివిధ నాయకుల యొక్క లక్షణాలు నిన్న రమాదేవి గారు చెప్పారు. ఒక దీన్నే తీసుకొని, బట్ స్వాధీన పత్రిక ఎప్పుడూ అవదు. సామాన్య నాయికే. షీ మే బీ హ్యావింగ్ లైక్ ఎనీ ఉమెన్, షీ విల్ హ్యావ్ ది ఫీలింగ్స్. బట్ ఆమెకున్నటువంటి పరిధిలో ఆమె అలాగే ప్రవర్తించాలి. అలాగే నేను మడి కట్టుకుంటానంటే కుదరదు. అక్కడ ఆవిడకి షీ కెనాట్ సే దట్
only one person is my hero. She may be feeling that only one person he has come close to my heart, but తన దైనందిన జీవితంలో మార్పు ఉండదు, తన బిహేవియర్లో మార్పు ఉండదు, ప్రవర్తనలో మార్పు ఉండదు. అందుకే గిరిగిస్తారు. సామాన్య నాయక లక్షణాలు ఇవి. తర్వాత ఈ పరకీయ నాయక లక్షణాలు ఇవి, స్వాధీనపతిక లక్షణాలు ఇవి. సత్యభామ ఎప్పుడు కూడా స్వాధీనపతిక. ఆవిడ అష్టవిధ నాయక అవస్థలు ఉన్న ఆవిడ స్వీయ. ఆవిడ తిట్టి ఇలా అన్నంత మాత్రం సామాన్య నాయక అవ్వకూడదు అనరు. కానీ కొంతమంది అంటే శాస్త్రాన్ని శాస్త్రంగా చదవడం వేరు, శాస్త్రంలో ఏముందో చదవడం వేరు, శాస్త్రం ఏం చెప్తోందో తెలుసుకోవడం వేరు. వీటికన్నిటికీ మనకున్నటువంటి మేధస్సుని ఉపయోగించాలి. ప్రతి మనిషికి బుర్ర ఉందండి, కాకపోతే అది సరైన సందర్భంలో సరైన సమయంలో సరైన రీతిలో దాన్ని ఉపయోగించుకుంటే అది నలుగురికి ఉపయోగపడే విధంగా మనం చేయాలి. ఎందుకంటే చెప్పాడు ఆయన అంటే చెప్తాడు ఆయన, ఏం చెప్పాడు ఆయన అట్లానే నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. లేకపోతే దాదాపు 2000 సంవత్సరాలు లక్ష్మీనారాయణ శాస్త్రి గారు అన్నారు, ఉమాగారు అక్కడ 2000 సంవత్సరాల క్రితం రాసినటువంటి 2వ శతాబ్దంలో రాసిన భరతముని నాట్యశాస్త్రం తర్వాత ప్రామాణికంగా అంత దీంట్లో వచ్చినది 3వ శతాబ్దంలో 3rd century BC కాదు, ADలో అభినయ దర్పణం వచ్చింది. అప్పటిదాకా నందికేశ్వరుడు వరకు ఒక ప్రామాణికంగా నృత్యానికి కానీ నృత్యానికి కానీ, నృత్యం అనే పదం కాళిదాస్ టైంలో కూడా లేదు, కాళిదాస్ టైంలో కూడా లేదు. నృత్యమే ప్రస్తావించారు, నాట్యం ప్రస్తావించారు. ఈ నృత్యం అనేది తర్వాత కాలంలో వచ్చింది. అంటే నృత్యం అనేది ఆంగికాభినయానికి సంబంధించింది. అంటే భావాభినయ హీనంతో నృత్యం ఇత్యభిధీయతే. భావాభినయ హీనంతో అంటే లేకుండా చేయమని కాదు. హీనం అంటే ఏంటండి? తక్కువ. అంటే ఇప్పుడు హీనము అంటే హీన కులాలు అగ్ర కులాలు అలాంటివి వస్తాయి కదా. అంటే హీనం అంటే కొద్దిగానే, కళా విహీనంగా ఉందంటే మొత్తం లేకపోతే పోయినట్టే లెక్క. కొద్దిగా అన్నా ఉంటుంది ఉడుగుపురి ఎక్కడో. అంటే కళావిహీనం అయిపోతోంది అంటే స్లోగా పోతోంది, కానీ ఉంది, ఆ వెలుగు ఉంటుంది. ఒక దీపం కదా, లోపల ఆరాలన్నా చిలుక ఎగరాలన్నా కొంచెం ఉంటుంది ఆధారం దానికి. అదే అందుకే హీనం అన్నమాట. హీనంగా ఉన్నటువంటి కొద్దిగా తక్కువ రీతిలో ప్రదర్శన, అంటే సహజమైనటువంటి స్మైల్తో సహజంగా కొద్దిగా ప్లెజెంట్ ఫేస్తో మనం నృత్యాన్ని అభినయించాలి. నృత్యం అంటే కేవలం కాళ్ళకి చేతులకు సంబంధించి మనం ఇలా పెట్టేసి సీరియస్గా ఇలా చేయకూడదు. మనం చేసినప్పుడు ఇలా చూస్తున్నాం, ఇలా అది కొంచెం అంటే మళ్ళీ దాని కేటగరైజేషన్ రాదు. అంటే వీళ్ళు ఈ అభినయం చేస్తున్నారు, ఈ రసం పోషణ చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు. సహజంగా ఇప్పుడు ఒక నాట్యారంభం అంటాం, నాట్యారంభంలో ఇది పెడుతున్నాం, సమశిరస్సు పెడుతున్నాం, బాడీ సౌష్టము కటీకరణ సమాయత్ర కూర్పరాంస శిరస్తత సమున్నత యురశ్చైవ సౌష్ఠవం నామ తద్భవేత్ అన్నప్పుడు ఈ హస్తాలను ఇలా పెడుతున్నాం, ఈ పాదాలను ఇలా పెడుతున్నారు. భరతనాట్యం మన కూచిపూళ్ళు ఇలా పెట్టి ఇలా వంగుతున్నాం. ఇలా వంగినప్పుడు ఈ వక్షస్థలాన్ని సమున్నతం చేయాలి. ఇక్కడ ఒక కెనాల్ లాగా ఏర్పడుతుంది. ఈ వెనక ఈ విరుపు రావాలి. విరుపు వచ్చాక ఈ విరుపుతో పాటు మొహం ముందుకు వెళ్ళకూడదు. శిరస్సుని ఇలా పెట్టాలి. అలా సమశిరస్సుని పెట్టి దృష్టి అలా పెట్టి హస్తాలను ఇలా పెట్టి కటీకరణ సమాహిత కూర్పరాంశాలు భుజాలు చేతులు ఒక లెవెల్లో ఉండాలి. మళ్ళీ డ్రూప్ అవ్వకూడదు. ఇవన్నీ పెట్టి బాడీ విరిస్తే ఒక సౌష్ఠమం. అంటే పొజిషన్ పెట్టండి అని మన సాధారణంగా డ్యాన్స్ క్లాసెస్లో పిల్లలందరికీ, ఎందుకంటే ఈ సౌష్ఠమం అంటే అర్థం కాదు కాబట్టి అదేదో తినడానికి పెడతారేమో అని అనుకుంటారు. అలా కాకుండా ఇదేదో బాగుంది, ఇలా పెడితే బాగుండాలి అంటే ఒక పొజిషన్ పెట్టడం అనేది. ఈ సౌష్ఠవం విషయానికి వస్తే కూడా స్త్రీలు సహజంగా పెట్టే పొజిషన్లో ఆ సౌష్ఠవంలో ఒక అందం వస్తుంది. పురుషుల సంగతి మీకు తెలుసు, వాళ్ళు ఆడవేషం వేసుకున్నా కూడా అనేక జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఒక స్త్రీగా కనిపించడానికి చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అలాగ వాళ్ళు సౌష్ఠవాన్ని కూడా చూపించేటువంటి సహజమైనటువంటి సౌందర్యంతో ఉన్నటువంటి ఈ స్త్రీలు, వీళ్ళల్లో లక్ష్మీనారాయణ శాస్త్రి గారి దగ్గరికి మళ్ళీ వస్తే వారి కుమారులు వేదాంతం జగన్నాథ శర్మ గారు మా గురువు గారు, ఆయన వరూధిని వేసేవారు అద్భుతంగా. అంటే ఆయన అసలు స్టేచరే కొంచెం చిన్న స్టేచరు, విపరీతమైన కాంప్లెక్షన్. ఈ లిప్స్ అవి కూడా సన్నగా పింక్గా ఉండేవి, వేళ్ళు అలా చివర్లు ఇవంతా కూడా పింక్గా ఉండేది, ఈ సైడ్ నుంచి ఇలా. అంటే అలా సహజంగా ఆయన శరీర ఒక కన్స్ట్రక్షనే అలా ఉండేది. కాబట్టి వరూధినిగా చాలా రాణించేవారు ఆయన. ఈయనను తర్వాత తాండవకృష్ణ గారి పేరు వినుంటారేమో. తాండవకృష్ణ గారు మా గురువు గారు, వాళ్ళ వరూధిని ప్రవరాఖ్యులు అలాంటి ఆడవేషంలో ఈయన వేసేవారు. అయినా లక్ష్మీనారాయణ శాస్త్రి గారు
దీనికి ఒక ఫ్యూచర్ రావాలన్న ధోరణితో ఆయన దేవదాసీల దగ్గరికి వెళ్ళి కూడా నేర్చుకొని ఆయన ఎంత విద్వత్తు ఉందంటే ఆయనలో, అంటే ఒక మహానుభావుని ఇంకో మహానుభావుడు తొందరగా గుర్తిస్తాడు, ఇంకో కళాకారుని ఇంకో కళాకారు, ఎందుకంటే తెలుసు ఎంత సాధిస్తే ఒక కళ మనకు నింపుతుంది అని. అలాగా బాలసరస్వతి అప్పటికే భరతనాట్యంలో అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకున్నటువంటి కళాకారుని, అద్భుతమైన కళాకారుని బాలసరస్వతి. ఆవిడ అంటే నేను అంటున్నాను, ఇవాళ రేపు ఈ ప్రస్తుత కాలంలో ఇన్స్టెంట్గా రావాలి మనకు ఆర్ట్. అంటే ఇట్లా వేసుకోగానే ఇడ్లీ తయారైపోతుంది, వడ తయారైపోతుంది, కాఫీ పెట్టుకోకర్లేదు, అన్నీ ఇన్స్టెంట్ ఫుడ్సే. అలాగే ఆర్ట్ కూడా ఇన్స్టెంట్ అయిపోతే బాగుండని అనుకుంటున్నారు. అలా అవ్వదు, అలాగే జీర్ణం కూడా కాదు, ఇండైజేషన్ చేస్తుంది. అలాగే పిల్లలు కొంచెం ఓర్పు, పేరెంట్స్కి కొంచెం సహనం రెండు అవసరం. పిల్లలకి డాన్స్ నేర్పిస్తున్నప్పుడు ఇది ఒక్క రోజులో వచ్చే విద్య కాదు, ఎన్నో ఏళ్ళు సాధన చేయాలి. అన్న ఏళ్ళు మా దగ్గర టైం ఎక్కడుంది అంటే, టైం ఎక్కడుంటుంది? యూ డోంట్ ఫైండ్ టైం, యూ హ్యావ్ టు స్టీల్ టైం. వెన్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ యూ స్టీల్ టైం. నువ్వు పొద్దున్న నేను లేవలేనండి, అదే 3 గంటలకి ఫ్లైట్ అంటే మనం 1 గంటకి లేచి స్నానం చేసి ఎయిర్పోర్ట్కి వెళ్తాం. ఎలా లేస్తున్నాం? అలారం ఈజ్ విదిన్ అవర్ సెల్స్. టు సెట్ ది టైం వీ హ్యావ్ టు డూ ది, ఆ ప్రయత్నం చేయాలి. అలాగా ఈ పిల్లలు చేస్తున్నప్పుడు మాకు ఇంకేముందండి, ఒక రంగప్రవేశం అయిందనుకోండి, అంటే ఇంక రిహార్సల్ అవసరమా అండి, ఇంకా రంగప్రవేశం అయిపోయాక ఇంకా ఏముంటుందండి తర్వాత ఇంకా నేర్చుకోవడానికి అన్న ఆలోచన కూడా ఉంటుంది. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, బికాస్ విత్ మై ఎక్స్పీరియన్స్ అండ్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ గురూస్ అండ్ ఆల్ పీపుల్. ఏముంటుంది అంటే ఏమీ లేదు. ఎందుకు ఈ మాట ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, సురభి బాలసరస్వతి గారు ఆవిడ బాగా మొత్తం మంచి దశలో ఉన్నారు. ఆ దశలో అంటే ఆవిడకి 50+ ఏమో బహుశా. ఆ ఫోటోగ్రాఫ్ చూడండి మీరు ఎక్కడైనా, లక్ష్మీనారాయణ శాస్త్రి గారిది 50 పైన ఉంటాయి. అప్పుడే వచ్చిన విద్యార్థినిలాగా ఆయన దగ్గర కూర్చొని అభినయం ఎలా చేయాలండి అని నేర్చుకుంది. అంటే మీరు ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ కూడా స్త్రీయే వచ్చింది. స్త్రీ వచ్చి అంటే నేర్చుకోవాలి అని అనేది ఎక్కువ తపన కూడా స్త్రీలే. ఆ ప్రతి క్షణం, ప్రతి స్టేజ్లో కూడా, ప్రతి దశలో కూడా ఆవిడ బాలసరస్వతి గారు నేర్చుకున్నారు. అప్పటికే వరల్డ్ రినౌండ్ డాన్సర్ ఉదయ్ శంకర్ గారు ఆయన క్రియేటివిటీ, హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ క్రియేషన్. అసలు అంటే ఇప్పుడు డేరా ఉందనుకోండి, ఇది కదులుతోంది అంటే ఇది కూడా ఆయన ఒక కథా వస్తువులాగా తీసేసుకోగలరు. అది తీసుకొచ్చి మనుషుల మీద వాళ్ళ దగ్గర చేంజ్ చేసేవాళ్ళు. ఆల్మోరాలో ఆయన స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఆ వెనక వైపు మౌంటైన్స్, ఒకసారి ప్రోగ్రామ్ చేయాల్సి వస్తే ఆ మౌంటైన్స్ని బ్యాక్ డ్రాప్గా పెట్టి ఆ ముందు చేంజ్ చేశారండి ఆయన. అది మనకి ఇంక వేరే స్టేజ్ అక్కల సహజమైన వాతావరణంలో. అలాంటి ఆయన ఉదయ్ శంకర్ గారు కూడా లక్ష్మీనారాయణ శాస్త్రి గారి దగ్గరికి వచ్చి ఆ విద్యని, మాస్టర్ గారు మీరు అంటే ఒక గొప్ప వ్యక్తి ఇంకో గొప్ప వ్యక్తిని అంటేనే అంతకు మించినటువంటి అవార్డు ఇంకోటి ఉండదు. లక్ష్మీనారాయణ శాస్త్రి గారికి ఎలాంటి అవార్డ్స్ లేవు. కానీ ఈ రోజు మీరు ఏ పుస్తకం వెతికినా, ఇంటర్నేషనల్గా ఎక్కడ చూసినా కూడా లక్ష్మీనారాయణ శాస్త్రి గారి వల్ల ఈరోజు స్త్రీ గజ్జగట్టి వేదిక ఎక్కి ఈ కళామ తల్లి యొక్క సేవ చేయగలుగుతోంది అంటే అందరూ కూడా తల వంచి పాదాభివందనం లక్ష్మీనారాయణ శాస్త్రి గారికి చేయాలి. తర్వాత చేసినటువంటి ప్రక్రియ ఏంటంటే, పసుమర్తి వేణుగోపాలకృష్ణ శర్మ గారు, ఆయన కూచిపూడిలోనే ఉంటారు. మన కర్మ దౌర్భాగ్యం ఏంటంటే 2012లో ప్రపంచం ఏదో అయిపోతుంది అన్నారు. మొత్తం వచ్చి ఊడ్చిపెట్టుకుపోతుంది, మునిగిపోతుంది, మొత్తం ఉప్పెన వచ్చేసి అసలు ప్రపంచానికి ఎండ్, యుగాంతం అన్నారు. యుగాంతం ప్రపంచానికి కాదండి, మన కళాకారులకి, ముఖ్యంగా కళారంగానికి చెందినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తుల్ని వీళ్ళు ఏమిటంటే కలిసి పెరిగారండి, కలిసి నేర్చుకున్నారు, కలిసి పెరిగారు, కలిసి ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో ప్రయోగాలు చేశారు, ఎంతో మందిని వందల మంది శిష్యుల్ని తయారు చేశారు. దీనికి ఒక రూపం కల్పించారు, ఒక స్థాయి కల్పించారు, అంతర్జాతీయ వేదిక చూపించారు. వీళ్ళందరూ కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోవడం అన్నది మనం రియలీ వెంపటి చినసత్యం గారేమి, ఆయన ఇదే చెప్తున్నా కదా, స్త్రీల గురించి వచ్చేసరికి వెంపటి చినసత్యం గారిని ఆయన 20 ఏళ్ళు 21 సంవత్సరంలో ఆయన ఒక ప్రదర్శకుడిగా, ఒక పర్ఫార్మర్గా ఎంతో పేరు తెచ్చుకోగలిగినటువంటి అవకాశం ఉన్నా కూడా ఆయన లక్ష్మీనారాయణ శాస్త్రి గారి శిష్యులు.
వారి ప్రస్తావన ఖచ్చితంగా చేయాలి. అంటే వీళ్ళందరూ చనిపోయారని మనం అనుకుంటాం, కానీ ఎవ్వరూ చనిపోలేదండి. వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు, వాళ్ళ ఆత్మలు సంతోషిస్తూ ఉంటాయి ఇలాంటి ప్రయత్నాలు జరిగితే. వెంపటి చినసత్యం గారు గురువు గారి కోరికని తీర్చారు. స్త్రీని ఒకటి కాదు, ఆయన మల్టిపుల్ అన్నమాట. ఎక్కడ చూస్తే అక్కడ వెంపటి చినసత్యం గారి శిష్యురాళ్ళు ఎక్కువయ్యారు. జవరాళ్ళు అనమాట. శిష్యురాళ్ళు అంటే మళ్ళీ రాళ్ళు అనకండి, జవరాళ్లే వాళ్ళందరూ. చక్కటి అందమైన అమ్మాయిలు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం వేగినా ఎందు కాలిడినా పొగడరా మీ కూచిపూడిని అనాలి, అంతే. మనం కూచిపూడి నాట్యం ఇంత అందంగా ఉంటుంది అన్నది లక్ష్మీనారాయణ శాస్త్రి గారండి. ఏమండి, గురువు దగ్గర మనం నేర్చుకొని మన అవార్డులు తెచ్చుకోవడానికి కాదండి. గురువు గారికి ఏదైనా తీరని కోరిక ఉంటే, ఆయన వయసు మీద పడిపోతూ ఉంటే, ఆకాంక్ష బలంగా ఉంటే, వాళ్ళు భవిష్యత్తు దృష్టి ఎక్కువగా ఉంటే, వాళ్ళు ఫ్యూచర్ని చూడగలిగితే, వాళ్ళ జీవనం రేపు పొద్దున నా భార్యా పిల్లలు ఎలా బతుకుతారు, నేను పోతే వాళ్ళకి ఆస్తులు సమకూరుద్దామా, లేకపోతే స్థిర చరాస్తులు ఏర్పరుద్దామా, ఎఫ్డీలు పెడదామా, వీళ్ళ పేరుని ఏదైనా ల్యాండ్స్ కొందామా అని కాకుండా ఈ కళ ఏమైపోతుంది, ఇంత కళ ఏమైపోతుంది, తాపత్రయపడి దానికోసం బతికారు, దానికోసమే చనిపోయారండి వాళ్ళు. కాబట్టి వాళ్ళ అమరజీవులు, వాళ్ళందరూ కూడా అమరం. అందుకే అంటే ఇప్పుడు రోజున ఆయన లక్ష్మీనారాయణ శాస్త్రి గారు అనుకున్నది వెంపటి చినసత్యం మాస్టర్ చేయగలిగారు. అది ఎక్కడ చూస్తే అక్కడ సుసంపన్నంగా సుభిక్షంగా కూచిపూడి అలా ఎదుగుతోంది. ఇదేమిటి ఎక్కడ ఆగిపోయేది కాదు. కుటుంబానికి పరిమితం కావాలి, కుటుంబానికి ఒక ప్లానింగ్ కావాలి, కుటుంబ నియంత్రణ కావాల్సి వస్తుంది. కళాకారులకు నియంత్రణ అవసరం లేదు. మనకి ఎంతమంది వస్తే అంతమంది సంతోషం. ఇప్పుడు నాకు 1000 మంది శిష్యులు ఉన్నారు, నాకు 100 మంది శిష్యులు అంటే, ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారని చెప్పాలంటే కొంచెం ఆలోచిస్తారు. మాకు ఒక్కడేనండి అంటే చాలా హ్యాపీగా ఉంటారు. కాబట్టి అలా కాదు, అలా గురువులు చెప్పుకుంటున్నారండి. గురువులు నేను ఇంతమందిని ట్రైన్ చేయగలుగుతున్నాను, వాళ్ళల్లో ఎవరు వస్తారో వేరు. మనం గింజలు చల్లుతామండి పొలంలో, ఎన్ని వస్తాయి మొలకలు, చల్లిన ప్రతి గింజ మొలక రాదు. అలాగా మన శిష్యుల్ని గురువు దృక్పథం ఏంటంటే, మన వంతు మనం చేసిన సాధన కానీ మన తపస్సు కానీ మనం ధారపోయాలి. ఇదేంటంటే బావిలో నీరు ఊరినట్టు, ఆ ఓట వచ్చినట్టు, గురువు ఎంత ఇస్తే మళ్ళీ గురువు దగ్గర అంత వస్తుంది. కాబట్టి మళ్ళీ ఇంకొక 100 మంది శిష్యులు మళ్ళీ ఉంటుందండి రెడీగా. ఎక్కడ కూడా లేదు అన్న మాట లేనిది గురువు దగ్గరే. కాకపోతే మనం గంగ దగ్గరికి వెళ్ళినప్పుడు చెంచా తీసుకెళ్తామా, గ్లాస్ తీసుకెళ్తామా, గిన్నె తీసుకెళ్తామా అన్నది మనలో ఉంది. మనం చెంచా తీసుకెళ్ళి మనకి కుండ నీళ్లు కావాలంటే ఓటి కుండ తప్ప మనకి ఏమీ రాదు. మనం నేర్చుకోవాల్సిన విద్య అంటే ఇది. నేను అవుట్ ఆఫ్ ది ట్రాక్ వెళ్తున్నానేమో తెలియదు, కానీ నాకు తెలిసిన కొన్ని మంచి విషయాలు చెప్దామన్న తాపత్రయంలో, స్త్రీ యొక్క ప్రాధాన్యతలో భరతనాట్యం నేర్చుకుంటున్నటువంటి స్త్రీలకి కొద్దిగా మనం ఒక ఐటమ్ అన్న కూచిపూడి నేర్పిస్తే, వాళ్ళ ప్రదర్శనలో ఒక కూచిపూడి చేస్తే కంపారిజన్గా అరే కూచిపూడి కూడా బాగుంది, ఇది కూడా ఏదో బాగుంది అని కొంచెం రుచి చూపించడానికి యామిని కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు, అప్పటికే ఆవిడ భరతనాట్యం చాలా ఫేమస్ డాన్సర్, ఆవిడ కృష్ణ శబ్దాన్ని చాలా పాపులర్ చేశారు. తరంగం ఒకటి, కృష్ణ శబ్దం ఒకటి, ఆవిడ పేర్లే వస్తాయండి ఇవాళకి కూడా. కృష్ణ శబ్దం అంటే యామిని కృష్ణమూర్తి. అంతెందుకు, లాస్ట్ టైం జరిగిన మన సిలికాన్ ఆంధ్ర ఫంక్షన్ ఆవిడ చేశారు స్టేజ్ మీద, పురంధరేశ్వరి గారు కూడా చేశారు ఆ రోజు. యామిని కృష్ణమూర్తి అంటే ఎన్నో మన క్రియేషన్స్ ఉండొచ్చు, ఎంతో నేర్చుకోవచ్చు. మనకి పేరు తెచ్చింది కానీ మనకు ఆత్మ సంతృప్తి కలిగించేది ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు చేసినా కూడా అంతే ఆనందం. అంటే ఆవకాయ తింటే మన జీవితాంతం తిన్నా కూడా, డాక్టర్ తినొద్దంటే కోపం వస్తుంది, కానీ అది మనకు ఒంటికి పడదన్నా కూడా తింటాం. అలాగా వీళ్ళందరూ కూడా చేయలేక వాళ్ళ చాలామంది ఇప్పుడు ఇబ్బందులు, ఇందాక ఆవిడ చెప్పారు, ఇలా కూర్చోబట్టి మోకాళ్ళు పెయిన్స్ ఎక్కువగా ఇలా కూర్చుంటున్నారు. ఈ అరమండిలో కూర్చోవడం వల్ల డాన్సర్స్కి మోకాళ్ళు నొప్పులు ఎక్కువ వస్తున్నాయి. ప్రిపరేషన్ దీనికి ఏమి గిమ్ములు ఏం లేదండి. కాకపోతే ఒక పద్ధతికి ఏదైతే క్రమబద్ధీకరణ చేశారో ఆ పద్ధతిలో నేర్చుకోండి. రావడం నువ్వు నాకు తిలానా నేర్పిస్తావా అంటే, మోకాళ్ళ నొప్పులు ఏంటంటే ఒళ్ళంతా వస్తాయి నొప్పులు, ఎందుకంటే ఏది వంగదు. అది ఏదైనా కూడానండి, ఒకదాంతో ఒకటి. ఫస్టే పెరుగన్నం తినేసి తర్వాత మళ్ళీ ఎక్కడో కూరకో పచ్చడికి వెళ్తాంటే కుదరదు. దేనికి పరిసమాప్తి ఎక్కడ జరగాలో అక్కడ జరగాలి. అలాంటి తొందరపాట్లు లేకుండా మాకు ఏదో వచ్చు, మేము ఇంకేదో నేర్చుకుందాం అనుకున్నాం, మీరు నేర్పిస్తారా అన్న పద్ధతిలో ఉన్నారు. అంటే మాకొచ్చు అంటే మీకుందా లేదా కెపాసిటీ మాకు నేర్పించడానికి? అలా నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. అంటే మా అమ్మాయి అసలు టీవీ పెట్టక్కర్లేదండి, పెట్టకముందే డ్యాన్స్ చేస్తుంది అమ్మాయి. అలా చూడగానే అబ్బో మా అమ్మాయికి ఎంత
ఎంత విద్య అండి అసలు. ఎవరు చెప్పాలండి అదే విద్య గురించి ఎవరు మాట్లాడాలి? నువ్వు గురువు దగ్గర తీసుకురా, నేను చెప్తాను. నువ్వు 2 నెలలు మాట్లాడద్దు, కూర్చోబెట్టు, చూడమను. 2 నెలల తర్వాత కూడా క్లాస్కి వస్తానంటే అప్పుడు నేను నీ దగ్గర జీతంగానే నీ పిల్లకి అడుగుగానే నేర్పిస్తా. అసలు ఆ పిల్లకి డ్యాన్స్ క్లాస్కి రావాలి, కూర్చోవాలి, డాన్స్ ఇలా ఉంటుంది అనేది మనం కళ్ళకు అలవాటు చేయాలి, పిల్లలకు అలవాటు చేయాలి. చెవులకు లయ వినిపించాలి, శృతి వినిపించాలి. కళ్ళ ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి అభినయాన్ని చూడగలగాలి. అంటే ఒక అందమైన వస్తువు అందంగా ఉంది అని అర్థం చేసుకోవడానికి పసి వయసులో 2 ఏళ్ల వాళ్ళు 3 ఏళ్ల వాళ్ళు రియాలిటీ షోస్ వల్ల డైవర్సిఫికేషన్ అయిపోతుంది. అది ఎవరి తప్పో ఎక్కడ జరుగుతుందో. అయినా నేను ఎందుకు రియాలిటీ షో గురించి మాట్లాడుతున్నానంటే అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పేరెంట్స్ పరిగెత్తి పొద్దున్నుంచి రాత్రి వరకు అక్కడ ఉన్న అలాంటి నుంచి కూడా దీనికి శాస్త్రీయత ఉండబట్టి ఇన్ని రోజుల తర్వాత ఈ ఫంక్షన్ చేస్తున్నప్పుడు, ఇంత పెద్ద ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా బుజ్జి పిల్లలు చక్కగా గల్లుమంటూ తిరుగుతూ, పిల్లలందరూ అసలు ఆడపిల్లలందరూ ఆడపిల్లల్లాగా చక్కగా తయారై కళ్ళకు కనిపిస్తూ, వీళ్ళు గేటు దాటితే మళ్ళీ వీళ్ళు ఉండరు ఇలాగా. వాళ్ళు కనీసం అంటే మేము కళాకారులుగా చెప్తున్నామండి, కనీసం కాసేపన్నా వాళ్ళని ఆ కాసేపైనా వాళ్ళని ఒక ఆడపిల్లలాగా చూద్దాం. ఆడపిల్లలాగా వాళ్ళు అందంగా పూలు పెట్టుకొని బొట్టు పెట్టుకుంటే ఉంటుంది. కాకపోతే డాన్స్కి కావాలి, చచ్చినట్టు కావాలి. పెళ్ళికి పట్టుచీర ఎలా కావాలో డాన్స్కి ఇవన్నీ కావాలి. కాబట్టి వాటన్నిటిని కూడా ఆ కాసేపు తల్లిదండ్రుల ఆశ కూడా తీరుతుంది, వాళ్ళకు కూడా దాని అందం తెలుస్తుంది. కాబట్టి ఆడపిల్లల్ని ఆడపిల్లలుగా అందంగా, ఆకర్షణీయంగా, మనోహరంగా, లావణ్యంతో కూడినటువంటి ఈ పిల్లల దగ్గర ఈ కళామ తల్లి వచ్చి కూర్చుంటే అద్భుతమైనటువంటి దానికి భవిష్యత్తు. యామిని కృష్ణమూర్తి గారు కాదు, ఇంకా స్వప్నసుందరి గారు కాదు, వీళ్ళందరూ కూడా విలాసిని నాట్యాలు ఇవన్నీ వచ్చాయండి. ఆంధ్ర నాట్యం అంతా కూడా స్త్రీ పరంగా నవజనార్దనాలు వాళ్ళంతా అక్కడ నటువమేళ సంప్రదాయంలోనే ఆడవాళ్లే చేస్తారు. అదే పురుషులు లేరు, అందులో పురుషులు చేయరు. కానీ అక్కడికి మళ్ళీ కూచిపూడి దగ్గరికి వచ్చేసరికి ఇదొక ప్రక్రియ. బ్రాహ్మణ కుటుంబాల్లో ఆడవేషం వేసుకొని చేయడం, అక్కడి నుంచి మళ్ళీ కూచిపూడి చరిత్ర తిరగరాసి ఆడవాళ్ళని ప్రవేశపెట్టి ఆడవాళ్ళ పాత్రలు వేయడానికి ఆడవాళ్ళని పెట్టుకోవడం, ఆడవాళ్ళ ద్వారా ఏకాహార్యంతో ప్రదర్శన చేయించడం, అక్కడి నుంచి ఆడవాళ్ళకి ఒక ఇందులో జరిగినటువంటి మాకు ఈ నాట్యానికి సంబంధించినటువంటి నాటకీయత ఉన్నటువంటి సన్నివేశాలు చేయాల్సి వచ్చినప్పుడు, ఒక ద్రౌపది వస్త్రాపహరణం చేయాల్సి వస్తే ఒక ద్రౌపదిలాగా, ఒక దుశ్శాసనులాగా, ఒక శకునిలాగా, సో ఈ పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏకాహార్యంలో ఉన్నటువంటి నర్తకీమని చేయాలి. అందుకని కాంట్రాస్ట్ కనిపించడం కోసం దీనికి ఇబ్బంది పడక్కర్లేదు. దానికి చక్కగా ఈ దుర్యోధనుడు అది చేసినప్పుడు, శకుని అన్నప్పుడు కొంచెం అకుటిలంగా చూడడం, తర్వాత మన దుశ్శాసనుడు యొక్క ఈ ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ అడాప్ట్ చేసుకుని ఆడవాళ్ళు కూడా స్త్రీలు స్త్రీ పాత్రలే కాకుండా పురుష పాత్రలు చేయడంలో కూడా ఏమాత్రం తీసిపోరు. అంటే బాగుంది. అలాగే నేను చెప్పా కదా, స్త్రీలు కొంచెం అతిగా చేయాల్సి ఉంటుంది. పురుష పాత్ర చేసినప్పుడు ఎక్కువగా విరవడం కానీ, ఎక్కువగా ఊగడం కానీ, నవ్వడం కానీ అట్లాంటివన్నీ చేయాల్సి వచ్చినప్పుడు చేయాల్సి వస్తుంది. అలా అంటే వీళ్ళ చేతిలో బాధ్యత పెట్టినప్పుడు స్త్రీలు ఇందులో ప్రవేశించి కూచిపూడి నాట్యాన్ని పోషించడంలో, దీనికి ఒక భవిష్యత్తు కల్పించడంలో, దీనికి ఒక దారి చూపించి ఫ్యూచర్లో మీ వంతు మీరు కాంట్రిబ్యూషన్ చేయడంలో మీరు బాధ్యత తీసుకుంటే, మీరు శక్తివంతులు కాబట్టి శక్తులే మీరు కాబట్టి అసక్తత అనేది మీ దగ్గర ఉండదు కాబట్టి అద్భుతమైనటువంటి భవిష్యత్తు దర్శనాన్ని వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు 50లోనే చేశారు. చేసి ఆయన ఎదురుగుండా ఆయన కళామ తల్లి కూచిపూడిలో ఉండేది కదా బాలా త్రిపుర సుందరి, అమ్మవార్లే, అన్నీ అమ్మవార్లే. వాళ్ళందరి కృపా కటాక్షాలు మనందరి మీద ఉంటే అందరూ ఉన్నారండి. తర్వాత దశలో అదొక కూచిపూడి నాట్యం చాలా ఈ చలనచిత్రాలు కానీ, తర్వాత భరతనాట్యంతో పాటు నేర్చుకోవడం కానీ, హేమమాలిని వాళ్ళు కూడా భరతనాట్యం, మీనాక్షి, శేషాద్రి, ఈ సోకాల్ డాన్సర్స్ అంటే ఒకటి మనంతటా మన కృషి ద్వారా మనం పైకి వచ్చి మనం పేరు తెచ్చుకు, దీనికి ఒక లాంగ్ వే టు గో. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి ఫిలిం స్టార్స్ వాళ్ళు కూచిపూడి నేర్చుకుంటే, అలాగే వెంపటి చిన్నసత్యం మాస్టారు మద్రాసులో ఉండబట్టి, చలనచిత్ర పరిశ్రమ మద్రాసులో అప్పుడు ఉండేది కాబట్టి, చిత్ర పరిశ్రమలో కూడా వెంపటి వారు కానీ, పసుమర్తి వారు కానీ వీళ్ళందరూ ఉండబట్టి అక్కడ డాన్స్ నేర్చుకోవాల్సిన వాళ్ళని ప్రాక్టీస్ కన్నా ఇటు పంపించేవాళ్ళు అక్కడ కొరియోగ్రఫీస్కి. సో ఆటోమేటిక్గా కూచిపూడి హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్
విమెన్స్ లైఫ్. అండ్ కూచిపూడిని ఈ రోజున ఇట్లా కొన్ని వేల మంది గుర్రాలు రథంలో ఆ అమ్మవారు కూర్చొని ఉంటే తీసుకెళ్తున్నారు. బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు అమ్మవారికి జరుగుతుంది. ఇలాంటి అంటే ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు. పాపం ఐ వుడ్ లైక్ టు టేక్ లీవ్. కానీ ముఖ్యంగా సిలికానాంధ్ర వాళ్ళకి నేను ఒక కళాకారిణిగా, ఒక నాట్య గురువుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల అవేర్నెస్ బాగా పెరిగి కేవలం మనం ఒక 500 రూపాయలు కట్టో 700 రూపాయలు కట్టో మనకి ఒక పేరో సర్టిఫికేటో వచ్చేస్తుందని కాకుండా ఇంతమంది ప్రసంగాలు పెట్టి ఇన్ని రకాల ఎదిగిపోయినటువంటి ఆర్టిస్ట్ దగ్గర ఎదుగుతున్న వర్ధమానంగా వస్తున్నటువంటి వాళ్ళ దాకా కూడా ఈ కళాకారులు, వాళ్ళ గురువులు, వాళ్ళ శిష్యులు ఎక్కువ శాతం అమ్మాయిలే ఉన్నారు. అమ్మాయిల ప్రదర్శనలే ఉన్నాయి, ఎక్కువగా వాళ్ళే ఉన్నారు. పర్సంటేజ్ మొత్తం ఎక్కువ ఆడవాళ్ళది అయిపోయి వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండి మళ్ళీ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడ కన్వెన్షన్ జరుగుతుంది. ఈలో కనీసం 2 ఏళ్లలో మనం ఇంకా చూసాం కదా, ఆ స్థాయికి వెళ్ళాలంటే మనం చాలా కృషి చేయాలన్న విషయం అర్థం చేసుకొని కనీసం ఈ 2 సంవత్సరాలు కష్టపడి అట్లా చేసే పిల్లలు, అలా నేర్చుకున్న పిల్లలు కూడా శ్రద్ధ వహించి, ముఖ్యంగా పిల్లలు శ్రద్ధ వహించడానికి పేరెంట్స్ ముఖ్యంగా ఉండాలి. ఆ పేరెంట్స్ కూడా అంతే శ్రద్ధ వహించి వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళ స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ వచ్చేసరికి ఇప్పుడు వచ్చిన దానికి రెట్టింపు సంఖ్య, అంటే ఈ దెబ్బతో మొత్తం మళ్ళీ గురువుల దగ్గర అంతా మళ్ళీ శిష్యులు పెరిగిపోతారు. సో వాళ్ళందరూ ట్రైన్ అవుతారు. వీళ్ళందరినీ కలిపి వచ్చేదానికి ఇప్పుడు 4000 అంటే వచ్చేదానికి 10,000 మంది దాకా కన్వెన్షన్లో కూచిభట్ల ఆనంద్ గారు చేస్తున్నటువంటి ఈ సిలికానాంధ్ర ప్రయత్నంలో ఎక్కడో భగవంతుడు ఈ గురువుల యొక్క శక్తి అంతా కూడా ఎవరో చేయగలిగిన వ్యక్తిని ఒకరిని వెతుక్కుంటారు. ఆ వ్యక్తి ద్వారానే ఉద్ధరింపబడుతుంది. ఇది కూడాను వెళ్ళిపోతుందేమో అని ఉన్నప్పుడు మళ్ళీ ఒక ఊపిరి వచ్చి పైకి ఉప్పెన వచ్చినట్టుగా వస్తుంది. ఇది ఊపిరి వచ్చి చిన్న సెలయర్లా కాకుండా పెద్ద ఉప్పెనలాగా వచ్చేసి అందరినీ ఆనందపరుస్తోంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేసినటువంటి ఈ కార్యవర్గ నిర్వాహకులు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ గురుభ్యో నమః. ప్రాధాన్యత, ప్రాముఖ్యతని ఇది ఎంత బాగా చెప్పారంటే, భరతుడు మొట్టమొదట చాలామంది తన శిష్యులు అందరూ మగపిల్లలే, వాళ్ళందరికీ నాట్యం నేర్పించేసి ప్రదర్శన చేస్తారు దేవ సభలో. మంజుకేసి వీళ్ళు చేస్తే ఒక సందర్భంలో బ్రహ్మదేవుడు చూసి ఎక్కడో ఏదో తగ్గుతోంది, అంతా బాగా చేస్తున్నారు పిల్లలంతా, ఏదో తగ్గుతోంది అంటే లాస్యం లేదు అక్కడ. దానికోసం నువ్వు అప్సరసల్ని సృష్టించు స్వామి, నువ్వు సృష్టిస్తే నేను దాన్ని కంపోజ్ చేస్తాను అంటే ఆయన అప్పుడు బ్రహ్మదేవుడు 24 మంది మంజుకేసి, సుకేసి వాళ్ళందరినీ సృష్టి చేసినట్టు నాట్యశాస్త్రంలో చదువుతాము. అదే పద్ధతిని మాన్య గురువర్యులు, వేదాంతం గురువులందరికీ గురువు ఆయన మహాగురువు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, ఆయన నాట్య కళానిధి. ఆయన ఇలా స్త్రీలందరినీ తీసుకొచ్చి, కైసికి వృత్తి స్త్రీల వల్లే అవుతుంది, లాస్యం తీసుకొచ్చి అప్పటిదాకా ఉన్న సంప్రదాయానికి వాళ్ళను కూడా కలిపి, పూర్వంలో కేవలం పురుషులు ఎందుకు ఉండేవాళ్ళు అంటే ఎన్నో అప్పటికి ఇన్ని రవాణా సాధనాలు లేవు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళడానికి, ఇలా రకరకాల ఇబ్బందులు ఉండడం చేత. అంతేగాని స్త్రీల మీద ఎక్కడ నిషేధం లేదు, కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళడానికి. అందుకోసమే మన వాళ్ళు నాట్యధర్మి దాంట్లో ఇదయ్యారు. అది కాలం మారే కొద్దీ ఆ లాస్యం కూడా కావాలి అని చెప్పి భరతుడు ఎలాగైతే అప్సరసల్ని తీర్చిదిద్దాడో అలాగే వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఈ నర్తకిముడులందరినీ తీర్చిదిద్ది భవిష్యత్ తరాలకి తన శిష్యుడు ప్రపంచ నాట్యాన్ని పరమేష్ఠి అయినటువంటి వెంపటి చిన్నసత్యం గారు కూడా అదే బాటలో వెళ్ళారు. ఆ ప్రాముఖ్యతని చాలా విడమర్చి చాలా అద్భుతంగా చెప్పారు. వారికి సిలికానాంధ్ర తరఫున, నాట్య ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు.